కాఫీ ఏమన్నా తెమ్మంటారా? ఏదో ఒకటి తీసుకురండి. అలాగే. సో మా మీద నీకు నమ్మకం కలిగితే మనం ముందుకెళ్దాం. నమ్మకం ఉంది కాబట్టే వచ్చాను, కానీ తర్వాత ఏ తేడా రాకూడదు. ఇప్పుడు ప్లాన్ ఏంటి, ఎవరికేంటి క్లియర్గా చెప్పండి. సింపుల్ ప్రేమవద్ గారు, మీ అన్నయ్యకి ఫార్మా కంపెనీ ఉంది కదా, అందులో 42% షేర్ చిన్న కొడుకు ఆదిత్య పేరు మీద ఉంది కదా. అవును. ఇప్పుడు ఆదిత్య ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి దూరంగా మీకు మాత్రమే దగ్గరగా ఉన్నాడు కదా. మీరు ఏదో ఒకటి చేసి ఆదిత్య చేత సంతకాలు పెట్టించుకుని ఆ 42%ని మీ పేరును వచ్చేలా చేసుకుంటే మిమ్మల్ని ఆ కంపెనీకి చైర్మన్ని చేస్తాం. నువ్వు చైర్మన్ అయ్యాక ఆ కంపెనీని మా కంపెనీలో కలిపేయాలి. దానికి ప్రతిఫలంగా 1000 కోట్లు ఇస్తాం. కోట్లా? అవును. మీరు జన్మలో చూడనంత డబ్బు, ఇంకో 10 తరాలు తిన్నా తరగనంత డబ్బు. డీల్ బాగుంది, కానీ మీరే చైర్మన్ అయ్యి మీరే కంపెనీలో కలుపుకుంటే ఆ 1000 కోట్లు మీకే మిగులుతాయి కదా, మరి నాకెందుకు ఇవ్వడం? మంచి డౌట్. ఎందుకంటే ఆదిత్య నీ మేనల్లుడు కాబట్టి, నువ్వైతేనే వాడి చేత సంతకం పెట్టించగలవు కాబట్టి. మేం డబ్బులిచ్చేది నీకు కాదు, నువ్వు ఆదిత్య చేత పెట్టించే సంతకానికి. ఆలోచించుకో, నీకు నమ్మకం కుదిరితేనే చేద్దాం. ఎంత పనిచేస్తున్నావు ప్రియంవద పిన్ని. వీళ్లతో చేతులు కలిపి పుట్టింటికి వెన్నుపోటు పొడవాలని చూస్తావా? నిన్ను వదలను, నీకు సహాయం చేసే వాళ్ళని కూడా వదలను. ఏంటి? కాఫీ మేడం. థ్యాంక్ యూ. ఇక్కడే ఎందుకున్నారు మేడం? లోపలికి వెళ్ళండి. పర్వాలేదు పర్వాలేదు. సరే. లోపల అక్క ఎట్టుందో ఏందో. మైసమ్మ తల్లి, అక్క మంచిగా బయటకు వచ్చేలా చూడు. 101 కొబ్బరికాయలు కొడతా. ఆటో ఏంది ఇక్కడ? తీ. అక్కేమో ఈడనే వెయిట్ చేయమంది, వీళ్ళేమో పొమ్మంటున్నారు. ఏం చెయ్యాలి? రేయ్, చెప్పేది నీకేరా? తీ ఆటో. తీస్తున్నా.
తే పోనే. నాకోకే. కానీ ఆ సంతకాలు ఎక్కడ పెట్టించాలి, ఆ కాగితాల మీద ఏం రాయాలి అవేం నాకు తెలియవు కదా. అవన్నీ చూసుకోవడానికి నేనున్నాను కదా. మా లాయర్ల పనే అది. మీకు ఏమాత్రం కష్టం లేకుండా ఫైల్ మొత్తం నేనే రెడీ చేసి పెడతాను. దాని మీద ఆదిత్య చేత అలా సంతకాలు పెట్టిస్తే చాలు. అలాగే, ఫైల్ అయ్యాక కబురు పెట్టండి, తీసుకెళ్లి సంతకాలు పెట్టిస్తా. ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావే. నా భర్త చేత ఎలా సంతకాలు పెట్టిస్తావో నేను చూస్తాను. సరే, మరి నేను బయలుదేరుతాను. ఒక్క నిమిషం. నువ్వు మాకు చేస్తున్న సహాయానికి చిన్న కానుక. ఏంటిది? తీసి చూడు, నీకే తెలుస్తుంది. రూపాయలు. కోటి రూపాయలా? ఏదో కాస్ట్లీ చీరలు కట్టుకుంటున్నావు, కారులో తిరుగుతున్నావు గాని రూపాయి కావాలన్నా మీ అన్నయ్యని అడుక్కోవాలి కదా. ఈ రోజు నుంచి నీకు అవసరం లేదు. తీసుకెళ్ళు. రేపు 1000 కోట్లు హ్యాండిల్ చేయడానికి ముందు ఈ కోటి హ్యాండిల్ చేయడం ప్రాక్టీస్ అనుకోండి. తీసుకెళ్ళండి మేడం. దీన్ని ముంచుతారో తేల్చుతారో తెలియదు కానీ ప్రస్తుతానికైతే బాగా నెరవేస్తున్నారు. ఇక నుంచి ప్రియంవద పిన్ని ప్రతి మూమెంట్ని కనిపెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన చేత సంతకం పెట్టనివ్వకూడదు. థ్యాంక్స్. మేడం, మెయిన్ డోర్లోంచి ఎందుకండి, ఈ దారిలో వెళ్ళండి. వెళ్ళొస్తాను. చేప గేలానికి చిక్కింది మేడం. కానీ ఒడ్డుకొచ్చేంత వరకు మనది కాదు కదా. జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. శ్రావణి ఇక్కడికి వచ్చిందేంటి? శ్రావణ అది ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఏమో మేడం, వెళ్ళిపోతుంది. రేయ్, ఆ అమ్మాయిని లోపలికి రానిచ్చారేంట్రా? మీ అసిస్టెంటేగా సార్. నా అసిస్టెంట్ ఏంట్రా? అది పారిపోకుండా పట్టుకోండి. ఎక్కడికి పోయాడు? ఏయ్ ఆగు!
ఏయ్ ఏంటి లాయర్ ఇది? అదెందుకు వచ్చింది? మన ప్లాన్ మొత్తం విందా? మీరు దారిలో వార్నింగ్ ఇచ్చారు కదా, అందుకే ఏం చేస్తారో ఏమో అని తెలుసుకోవడానికి వచ్చినట్లుంది. ఇంతకీ మన ప్లాన్ వినుంటుందా లేదా? వింటే బుక్ అయిపోతాం లాయరు. అది వాయుపుత్రతో చెప్పేస్తుంది. మనం అనుకున్నది జరగదు. విన్నా వినకపోయినా జరిగేది జరుగుతుంది మేడం. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి తీస్తా. అయినా మనోళ్ళు వెళ్ళారు కదా, పట్టుకొస్తారు, కంగారు పడకండి. టైలర్ ప్యాంటు షర్ట్ వేసుకుంది, పొద్దున్న చీర కట్టుకుని బయలుదేరింది కదా. ఏంటి ఇలా విచిత్రంగా చూస్తున్నారు? ఈ డ్రెస్ వేసుకున్నానేంటా అన్న? ఎందుకని అడిగితే ఏం చెప్పాలి? అవును, టైలర్కి అచ్చం టైలర్ లాంటి అక్కే ఉంది కదా, ఆవిడే అయి ఉంటుంది. అయినా టైలర్ ఎప్పుడు ఇలాంటి డ్రెస్సులు వేసుకోవాలి? అవును, నేను ధరణిని ఎందుకు చెప్పాలి? అక్క కూడా నాలాగే ఉంటుందని తెలుసు కదా. పైగా అక్క డ్రెస్లో ఉన్నాను కాబట్టి అక్కలాగే ఈయనెవరో తెలియనట్టే యాక్ట్ చేయాలి. లేకపోతే ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు, ఎక్కడికి వెళ్ళావని 100 ప్రశ్నలు వేస్తారు. చెప్పకపోతే మళ్ళీ ప్రేమ లేదు, అందుకే చెప్పలేదు అంటారు. రే ఎక్కడుంది పదరా? ఎక్కండి, రండి మేడం, ఎక్కండి. త్వరగా పోనివ్వండి, వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు రావట్లేదు, వెళ్ళిపోయారు. మామూలుగా మాట్లాడుతున్నారంటే నన్ను అక్కానే అనుకుంటున్నట్టున్నారు. ఏం మాట్లాడకుండా కామ్గా ఉందంటే టైలర్ కాదు, వాళ్ళ అక్కే.
ఏంటి కార్ ఎక్కినప్పటి నుంచి నన్నే చూస్తున్నారు? గుర్తుపట్టేశారా? లేకపోతే అక్క నేను ఒకేలా ఉన్నామనుకుని ఆశ్చర్యంగా చూస్తున్నారా? నాకు టైలర్ అక్క అన్నయ్యని పెళ్లి చేసుకునే వదినని తెలుసు కానీ నేనెవరో తెలియదు కదా. టైలర్ని పెళ్లి చేసుకుంది నేనే, మీరు నా వదిన అని చెప్తే వద్దు. ఈ విషయం చెప్తే టైలర్ కోడలుగా వచ్చే ఇంటికి ఈవిడ రానంటుంది కదా. అందుకే టైలర్ నిజం చెప్పలేదు కదా. అనవసరంగా నిజం చెప్పి అన్నయ్య వదిలిని ఎందుకు దూరం చేయడం? చెప్పకపోవడమే మంచిది. అసలు అచ్చు గుద్దినట్టు ఇద్దరు ఒకేలా ఉన్నారు. ఒక్క బట్టలే తేడా. ప్యాంటు షర్ట్ తీసి చీర కట్టుకుంటే అచ్చం టైలర్ లాగే ఉంటుంది. అలాగే ఉంది. ఏమన్నారు? ఏం లేదు మేడం. నన్ను చూసి అలాగే ఉంది ఏదో అన్నట్టున్నారు. ఓ అదా, మొన్న నేనేదో సీరియల్ చూశాను. అందులో హీరోయిన్ కూడా అచ్చం మీలాగే ఉంటే అలాగే ఉన్నారా అన్నాను. ఇలాగే మొదలు పెడతారు కదా. ఏంటి మేడం? అమ్మాయిల్ని పొగడ్డం, ఆ హీరోయిన్లా ఉన్నావు ఈ హీరోయిన్లా ఉన్నావు అని చెప్పి మెల్లిగా లైన్లో పెడతారు. ఇక్కడ అది ట్రై చేస్తున్నావా? అమ్మో తప్పు తప్పు, అలా మాట్లాడకూడదు. అబ్బా ఎంత అమాయకంగా నటిస్తున్నారండి బాబు. అసలు ఏ అమ్మాయిని చూడనట్టు, ఏ అమ్మాయి వెంట పడనట్టు ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారో. కానీ ఇలా అమాయకంగా ఉన్నవాళ్లే అవకాశం దొరికితే అమ్మాయిల్ని ఎత్తుకెళ్లి మరీ పెళ్లి చేసుకుంటారు. ఏంటి అన్నీ తెలిసినట్టే మాట్లాడుతుంది వదినా? నిజంగా తెలుసా ఏంటి? లేదు లేదు, తెలుసుంటే డైరెక్ట్గానే అడిగేసి ఉండేది. మాటలను బట్టి చూస్తుంటే టైలర్ లాగా అన్నీ చెప్పకుండా దాచుకునే రకం కాదు. ఏదున్నా మొహం మీద చెప్పే రకంలా ఉంది. ఫ్యూచర్లో అన్నయ్యని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. ఏంటండి ఏం మాటలు లేవు? ఓ వర్కౌట్ అవ్వదనగానే సైలెంట్ అయిపోయారా? లేదా అంటే ఇంకా ట్రై చేసే ఆలోచనలు ఉన్నాయన్నమాట. అయ్యో కాదు 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 అన్నా, మిమ్మల్ని చూస్తుంటేనే సైలెంట్ గా ఉండే రకంలా అనిపించట్లేదు. చూడ్డానికి బానే ఉన్నారు కదా. ఈ పాటకి ఎవరో ఒకరిని పడేసే ఉంటారు. అవును పడేశాను, కానీ తర్వాతే తెలిసింది నేనే బొక్క బోర్లా పడ్డానని. ఈ విషయం ఈయన ఇప్పుడు అప్పుడే వదిలేసేలా లేరు. అసలు ఎవరు కదిపినా చెప్పేసేలా ఉన్నారే. ఏవైంది పాపం, ఎందుకంత నిరాశ? ఆశ పెట్టుకుంటే మిగిలేది నిరాశే కదా. మనం పిచ్చిగా ప్రేమిస్తే సరిపోదు. మన ప్రేమను అర్థం చేసుకుని మనల్ని తిరిగి ప్రేమించేవాడు దొరికినప్పుడే ఆ అదృష్టం. అదందరికీ దక్కదు. అయినా ఇంత సిన్సియర్గా ప్రేమిస్తున్నామని తెలిసి కూడా మోసం చేయడానికి మనసు ఎలా వస్తుంది? ఏంటి మోసం మోసం అంటున్నారు? ఏ మోసం జరిగింది? ఎందుకు ఎంత చెప్పినా అర్థం చేసుకోరు? అదే మామూలుగా అబ్బాయిలు అమ్మాయిల్ని ఎక్కువ మోసం చేస్తారు కదా. అమ్మాయి మోసం చేసింది అనేసరికి తప్పుగా అర్థం చేసుకున్నారేమోనని అలా అన్నాను. అమ్మాయిలు ఎందుకు మోసం చేయరు? ఈ మధ్య వాళ్ళే ఎక్కువ. అంటే అమ్మాయిలే ఎక్కువగా మోసపోతున్నారు. ఇదిగో ఎక్కడో ఒక చోట నాలాంటి వాళ్ళు మాత్రం దొరికిపోతూ ఉంటారు. ఒక్కసారిగా సీరియస్ అయితే నిజంగా టైలర్ ఏమో అనుకున్నా. అయినా వదినకు కూడా కోపం ఎక్కువే. అన్నయ్యని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. అమ్మయ్యా, నోరు జారినా దొరికిపోలేదు. ఏం చేయను?
ఈయన ఇలా మాట్లాడడం తట్టుకోలేకపోయాను. ఇంత పిచ్చిగా ప్రేమిస్తుంటే అసలు ప్రేమే లేదంటే ఎంత బాధగా ఉంటుంది. ఏం చేస్తే అర్థం చేసుకుంటారీనా? కానీ నేను మాత్రం వదలను. తనకి ప్రేమ లేకపోతే నాకు ప్రేమ ఉంది కదా, నేను మార్చుకుంటాను. నాకు కావలసిన విధంగా మార్చుకుంటాను. ఆపండి. ఆ, మళ్ళీ ఏమైంది? ఇప్పుడు నేనేమన్నాను? ఏమీ లేదు. నేను ఇక్కడే దిగాలి. ఆపండి అన్నాను. ఇక్కడ ఆపండి. ఎందుకు మేడం? నేను మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఇంటి దగ్గర ఎలాగో తప్పదు కదా, మళ్ళీ దారంతా ఎందుకు? ఏమన్నారు? అదే ఇంటికి వెళ్ళాక మళ్ళీ సామాన్ల కోసం బయటికి రాక తప్పదు. మధ్యలో దిగి కొనుక్కొని వెళ్తా అంటున్నాను. ఇక్కడ ఆపండి. అలాగే.